श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత ధనుర్మాసంలో భాగంగా మనం ఆ రోజు పాశురం యొక్క వైభవాన్ని తెలుసుకొని తరువాత భగవన్ నామాలలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాటి రోజున తిరుప్పావైలో 24వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకొని భావాన్ని తెలుసుకుందాం. அன்று இவ்வுலக வளர்ந்தாய் அடிபோத்தி சென்னெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாவிரிந்தாய் கயல் போத்தி குன்று குடையாவிடுத்தாய் குணம் போத்தி வென்று பககெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறைகொள்வான் இன்னுயாம் வந்தோம் இறங்கேலோர் ఎంబావాయ్. గోపికలంతా కూడాను వ్రతానుష్ఠానం తాము చేస్తూ పరమాత్మను ప్రార్థించారు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఏర్పడింది. వారంతా కూడాను నువ్వు ఈ విధంగా సింహగమనంతో బయలుదేరి రావాలి స్వామి అని నిన్నటి పాశురంలో ప్రార్థించారు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఆ పాద సౌందర్యం, ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూచి అయ్యయ్యో ఇలాంటి స్వామినా మనం అక్కడి నుంచి బయలుదేరి రమ్మని చెప్పింది, ఆ పాదాలు ఏమైనా కమిలిపోతాయేమో అని ఆయనకు మంగళ ఆశాసనం చేయడం ప్రారంభించారు. మంగళ ఆశాసనము అంటే మంగళములు కలగవలెను అని ప్రార్థించడం. చిన్నవాళ్ళైతే ఆశీర్వచనం చేస్తాం, పెద్దవాళ్ళైతే మంగళ ఆశాసనం చేస్తాం. ఇది సంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి ఒక ప్రక్రియ. ఇతిహాసాలలో కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా ఈ మంగళ ఆశాసనం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. పరమాత్మ కనిపిస్తే అందువల్లే పల్లాండు పల్లాండు అని చెప్పడం విధంగా మంగళాశాసనంలో భాగాలే అనమాట. ఎందువల్ల ఈ మంగళాశాసనం చేస్తారు అంటే పరమాత్మ ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అని భావించడం. ఏమండి, మనం చల్లగా ఉండాలి, మనం చల్లగా ఉండేట్టు చూసేటువంటి వాడు ఆయన కదా, ఆయన చల్లగా ఉండాలి అని మనం కోరుకోవడం ఏమిటి అంటే దాన్ని భక్తిలో ఉండేటువంటి ప్రేమ దశ అని కీర్తిస్తారు. అది సామాన్యంగా మనలాంటి వాళ్లకు రానే రాదు. కానీ పెద్దలు ఆచరించారు కాబట్టి దాన్ని మనం ఆచరించాలి అని ఆచరిస్తూ ఉంటాం, దాన్ని అనుకరిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆవు గనక పాలివ్వడం మానేసింది అనుకోండి, దూడ చనిపోతుంది. అప్పుడు ఏం చేస్తారయ్యా అంటే ఆ చనిపోయినటువంటి దూడలో ఉండేటువంటి చర్మాన్ని ఒలిచి దాంట్లో గడ్డి పెట్టి దాన్ని ఆ ఆవు ముందు ఉంది పాలు పితుక్కుంటారట. ఎందువల్లంటే పాలు మనకు కావాలి కాబట్టి. అదే విధముగా పెద్దవాళ్ళు ఏదైతే ఆచరించారో దాని మీద మనకు భక్తి లేకపోయినా మనం దాన్ని పలకాలి. పలికితే పరమాత్మ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఏ విధంగా అయితే ఆ ఆవు పాలు ఇస్తుందో ఆ ఆవు పాల కోసం అట్లా చేస్తారో మనము కూడా మనలో భక్తి ఉన్నా లేకపోయినా ఆ మంగళాశాసనాన్ని పరమాత్మకు చేస్తే ఒకానొక సమయంలో ఒకరు చేసినటువంటి మంగళాశాసనాన్ని మనం చేశాం కాబట్టి వాళ్ళను చూసి మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి సంప్రదాయబద్ధంగా వైష్ణవ సంప్రదాయాల్లో అందరూ కూడా ఈ మంగళ ఆశాసనాన్ని చేస్తారు. అంటే స్వామి యొక్క సౌందర్యం ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అని.
వాస్తవన మంగళానాం మంగళం యహ, పవిత్రాణం పవిత్రం యహ అని కీర్తిస్తాం. కానీ అలాంటి ఆ స్వామి కూడా క్షేమంగా ఉండాలి, ఎందువల్ల మాలాంటి దుర్మార్గుల దృష్టి పడకుండా క్షేమంగా ఉండాలి అని ప్రార్థించడాన్నే మంగళ ఆశాసనం అని అంటాం. ఈ పాశురంలో గోదామవారి బృందం అంతా కూడాను ఆ స్వామి యొక్క ఆ గమన సౌందర్యాన్ని చూసి అయ్యయ్యో ఎంత కష్టపడ్డాడో కదా, ఒకానొక సందర్భంలో కృతయుగంలో వామనమూర్తిగా వచ్చి ఇలాంటి ఈ పాదాలతో కదా కొలిచింది, ఈ పాదాలు ఎంత సుకుమారమైనటువంటివి, ఇదేంటి అనేకమైనటువంటి ఈ లోకాలన్నీ కొలిచాడు అంటే ఆ పాదాలకు ఎంత కష్టం వచ్చి ఉంటుందో కదా అని చెప్పి ఆ పాదాలు క్షేమంగా ఉండుగాక అని ఒక గోపిక అంటే అన్రి ఉలహమళందా ఇడిభోత్తి శన్యంగు తన్నిలంగే శత్తాయి తిరలభోత్తి. ఒకానొక సమయంలో రామచంద్రమూర్తిగా తాను అవతరించి అదేంటి అనేకమైన అడవులలో తాను ప్రయాణించాడే, ఆ సందర్భంలో ఆ పాదాలకు ఎలాంటి కష్టం వచ్చిందో కదా అని ఒక గోపిక కీర్తించింది. ఒక గోపిక కృష్ణ పరమాత్మగా అవతరించినటువంటి తర్వాత 27 రోజులకు శకటాసుర భంజనం చేశాడే, ఆ శకటాన్ని తన పాదాలతో తన్నాడు కదా, ఆ సందర్భంలో ఆ పాదాలకు ఎలాంటి ఆపద వచ్చిందో కదా. నిజంగా ఆ పాదాలు ఎంత సుకుమారమైనవి, లక్ష్మీదేవి కూడా పాద సంవాహనం చెయ్యాలి అంటే తాను భయపడుతూ చేస్తుందే కమిలిపోతుందని. మరి అలాంటి ఆ పాదాలు శకటాసురుణ్ణి అంటే ఒక రాక్షసుణ్ణి హింసించింది అంటే నిజంగా ఆ పాదాలు ఎంత గొప్పవో కదా. ఆ సుకుమారమైనటువంటి పాదాలు క్షేమంగా ఉండాలి అని ఒక గోపిక కీర్తించింది. ఇంకో గోపిక అన్నది కదా, కపిత్థాసురుడు అనేటువంటి వాడిని సంహరించినటువంటి పాదాలు, ప్రతిదానికి పాదాలు చెబుతూ ఉన్నారు. అంటే ఆ పాదాలు ఆ శకటాసురుణ్ణి భంజించాలి అంటే ఒక పాదాన్ని ముందుకు పెట్టి ఒక పాదాన్ని వెనక్కి పెట్టి ఆ వత్సాసురుడు అనేటువంటి వాడిని గిరగిరా తిప్పి పడవేశాట. ఆ సందర్భంలో కూడా ఆ పాదాలు ఎంత కష్టపడ్డాయో కదా అని చెప్పి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు ఈ పాశురంలో. చివరికి కయ్యిల్వేల్ పోతి ఆ స్వామి చేతిలో ఉండేటువంటి వేలాయుధానికి కూడా మంగళాశాసనం చేస్తూ ఉన్నాము. నాయనా నీకు దృష్టి దోషం తగులుతుంది, మాలాంటి నర దృష్టిలకి నాపరా అయినా పగులుతుందంటారు కదా, కాబట్టి మా దృష్టి దోషాలు ఏవి నీకు కలగకుండా సుఖంగా ఉండాలి అని కీర్తిస్తూ ఎండ్రెండ్రు ఉన్ను శేవమే ఏత్తిప్పరైహొళ్వాన్ ఇన్ను యాం వందో మిరంగు. స్వామి ఈ విధముగా కీర్తించి పరై అనేటువంటి వాద్యాన్ని కోరుకోవడమే కాకుండా మా అభీష్టాన్ని కూడా కోరుకోవడం కోసం వచ్చాము స్వామి అని చెప్పి ఇవాల్టి పాశురంలో గోపికలంతా ఆ పరమాత్మను కీర్తిస్తారు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. నామ వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వర అష్టోత్తరంలో ఉండేటువంటి ఒక్కొక్క నామానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. 55వ నామమైనటువంటి విశ్వతీర్థ అఘహారిణే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం. సమస్తమైనటువంటి తీర్థాలకు ఉండేటువంటి పాపాన్ని పోగొట్టేటువంటి స్వామికి నమస్కారము అని దీని భావం. ఏమిటండి సమస్తమైనటువంటి తీర్థాలకు పాపాన్ని ఆయన ఎలా పోగొడతాడు అంటే, మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం, ఈ స్వామి పుష్కరిణిలోకి మార్గశిర మాసంలో ఉండేటువంటి మొట్టమొదటి ఏకాదశి అంటే శుక్లపక్ష ద్వాదశి రోజు సమస్తమైనటువంటి తీర్థాలు వచ్చి చేరతాయి. ఎందువల్ల అంటే ఆ రోజు స్వామి ఆ తీర్థంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి. ఆయన ఈ స్వామి పుష్కరుడిలోకి ప్రవేశిస్తే ఈ సమస్త తీర్థాలు ఆ స్వామి పుష్కరుడిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి ఆయన అవగాహనం చేయడం వలన అంటే ఆయన స్పర్శ కలగడం వలన ఆ తీర్థాలకు ఉండేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోగొట్టుకుంటాయి. అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఎందువల్లంటే ఈ సంవత్సర కాలం ఆయా నదుల్లో ఎందరో దుర్మార్గులు ఎందరో పాపాత్ములు మునిగి ఉంటారు. ఆ పాప పంకిలమంతా వాళ్ళకి కూడా అంటుకుంటుంది కాబట్టి ఆ పాపాన్ని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో ఈ స్వామి పుష్కరిణిలో వచ్చి చేరతాయి. కాబట్టి వాటికి ఉండేటువంటి విశ్వతీర్థ సమస్తమైనటువంటి తీర్థాలకు ఉండేటువంటి అఘహారిణే నమః, ఆ పాపాన్ని పోగొట్టేటువంటి ఆ స్వామికి నమస్కారము అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. ఈ నామంలో ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడాను మనకు శతానందుడు అనేటువంటి ఒక పురోహితుడు, జనక మహారాజు యొక్క కొలువులో ఉండేటువంటి పురోహితుడు జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు కదా, స్వామి పుష్కరిణీ నామ సరసీ సర్వకామద త్రైలోక్యవర్తినాం బ్రహ్మన్ తీర్థానాం స్వామిని హిసా.
మార్కండేయ మహర్షి సమస్తమైనటువంటి తీర్థాలలో కూడాను తాను స్నానం చేయాలి అని అనుకుంటూ ఉంటే బ్రహ్మ గురించి తపస్సు చేశాట. ఆ సందర్భంలో బ్రహ్మ గోచరించి అన్నట్ట, ఓరి నాయనా, ఇదంతా అయ్యేటువంటి పని కాదు. ఎన్నో ఈ లోకాలలో ఉండేటువంటి ఎన్నో తీర్థాలలో అవగాహనం చెయ్యాలి అంటే నీకు ఆయుష్ కూడా సరిపోదు, చాలా కష్టము. కాబట్టి నువ్వు చేయాల్సిందేమిటి, వెంకటాచలం అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో ఉండేటువంటి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యి. స్వామి పుష్కరిణీ నామ సరసి సర్వకామద, అది సమస్తమైనటువంటి కామాలు తీర్చేటువంటిది. త్రైలోక్యవర్తినాం బ్రహ్మన్ తీర్థానాం స్వామిని హిస. విచిత్రం ఏమిటి అంటే భూలోకంలో ఉండేటువంటి తీర్థాలకే కాదు, సమస్తమైనటువంటి లోకాలలో ఉండేటువంటి తీర్థాలకు కూడా అది స్వామిని. కాబట్టి ఆ తీర్థంలో నువ్వు అవగాహనం చేయి. మార్కండేయ మహాభాగ భువనత్రయవాసినాం తీర్థానాం తత్ర గత్వాత్వం సేవా ఫలవమాప్నుహి. కాబట్టి నువ్వు ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నీ పాపాలు నువ్వు పోగొట్టుకోవచ్చు, నీ కామాలు కూడా నీకు తీరతాయి, నీ కోరికలు కూడా నీకు తీరతాయి అని చెప్పి 55వ నామం ద్వారా మనకు తెలియజేయడం కలిగింది. కాబట్టి విశ్వతీర్థ అఘహారిణే నమ, సమస్తమైనటువంటి తీర్థాలకు ఉండేటువంటి పాపాన్ని పోగొట్టేటువంటి వెంకటేశ్వర స్వామికి నమస్కారము అని 55వ నామానికి ఉండేటువంటి అంతరార్థం. ఇక 56వ నామమైనటువంటిది తీర్థస్వామి సరస్నాత జనాభీష్ట ప్రదాయినే నమః. తీర్థస్వామి సరస్నాత, తీర్థాలకన్నిటికీ కూడా స్వామి అయినటువంటి ఈ సరస్సులో స్నానం చేసినటువంటి వారికి ఏదైతే అభీష్టమో దానిని ఇచ్చేటువంటి స్వామికి నమస్కారము అని. అంటే స్వామిని సేవించుకుంటేనే మన పాపాలు పోతాయి, మన కోరికలు ఈరేడతాయని కాదండి. స్వామే కాదు, మనకి ఒక్కొక్క నామాన్ని మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతోంది. పర్వతాన్ని సేవించుకున్నా మనకు అదే ఫలితం కలుగుతుంది, లోపలికి వెళ్ళి స్వామిని సేవించుకున్నా మనకు అదే ఫలితాన్ని ఇస్తుంది, లేదా స్వామి పుష్కరుడిలో స్నానం చేసినా మనకు అదే ఫలితం కనిపిస్తుంది అని చెప్పి మనకు వరాహ పురాణాదులన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ తీర్థస్వామి సరస్నాథ, ఆ అన్ని తీర్థాలకు స్వామి అయినటువంటి ఆ స్వామి పుష్కరిణిలో గనక స్నానం చేసినటువంటి వారి యొక్క జన అభీష్ట, అలాంటి జనాల యొక్క అభీష్టాన్ని ప్రదాయినే ఇచ్చేటువంటి వెంకటేశ్వర స్వామినే నమః. కాబట్టి అలాంటి ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారము అని చెబుతున్నాడు. ఏమిటండి దీనికి ఏదైనా వృత్తాంతాలు ఉన్నాయా అంటే, పూర్వం శంఖుడు అనేటువంటి ఒక మహారాజు, హేహే వంశానికి చెందినటువంటి వాడు, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా తనకు పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలగకపోతే ఈ లోపల ఒక గొప్ప ఆకాశవాణి వినిపించింది. నువ్వు వెంకటాచలానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామి పుష్కరిణీ తీరంలో తపస్సు చెయ్యి, నీకు తప్పకుండా పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని తాను చెబితే, ఆ ఆకాశవాణి చెబితే ఈ శంఖుడు ఇక్కడికి వచ్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాట. అదే సందర్భంలో అగస్త్యాది మహర్షులంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఒక్కసారిగా పరమాత్మ సాక్షాత్కారం లభించింది. కాబట్టి అందరి యొక్క కోరికలు ఈడేర్చేటువంటిది ఈ తీర్థము అని చెబుతూ ఇంకా కొన్ని వృత్తాంతాలు చెబుతారు. జనక మహారాజు ఇక్కడికి, దశరథ మహారాజు పుత్రార్థి అయి ఈ స్వామి పుష్కరిణికి వచ్చి స్నానం చేసి స్వామిని ప్రార్థించాడు. కాబట్టే ఆ స్వామి యొక్క అంశతోనే రాముడు జన్మించాడు అని, తర్వాత రామావతారం అయిన తరువాత కూడా రాముడు కూడాను రావణ సంహారాన్ని చేయడానికి ముందు ఈ స్వామి పుష్కరిణిలో వచ్చి స్నానమాచరించి తాను సీతాదేవిని పొందాడు అని. అంతేకాకుండా భారతంలో మనకు పరీక్షిత్తు యొక్క వృత్తాంతం కనిపిస్తూ ఉంటుంది. పరీక్షిత్తుకి 7 రోజులలో మృత్యువు వస్తుంది అని శాపాన్నిస్తే తక్షకుడు, ఒక మహర్షి యొక్క కుమారుడు, తక్షకుడు కాటు వేయాలి ఆ పరీక్షిత్తుని. ఆ సందర్భంలో కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఎలాంటి పాము కరిచినా సరే నేను ఆ విషాన్ని తీయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాణ్ణి అని చెప్పి బయలుదేరి వచ్చాడు. అక్కడ ఉండేటువంటి మంత్రులంతా కూడా చాటింపు వేశారు. ఎవరైతే ఈ తక్షకుడు అనేటువంటి పాము కరిచినా రాజుని కాపాడతాడో వాడికి మేము సమస్తమైనటువంటి రాజ్యాన్ని ఇస్తాము, అనేకమైనటువంటి ధనాన్ని ఇస్తాము అని వాళ్ళు చాటింపు వేస్తే, దానికి ఆశపడినటువంటి కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు బయలుదేరి పరీక్షితు దగ్గరికి వెళుతూ ఉంటే తక్షకుడు అడ్డగించాట.
తక్షకుడు అడ్డగించి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీకు కావలసింది ధనమే కాబట్టి ఆ ధనాన్ని నేను ఇస్తాను అన్నాడు. కానీ ఆయన ఒప్పుకోలా. ఈ లోపల తక్షకుడు అన్నాడు కదా, అయినా నా విషయాన్ని ఎవరూ కూడా హరించలేరయ్యా, నా ప్రభావం చాలా గొప్పది అన్నాడు. నీ ప్రభావం ఎంతదైనా సరే నేను దాన్ని పోగొట్టగలను అన్నాడు ఈ కాశ్యపుడు. వెంటనే ఉదాహరణగా అక్కడ ఉండేటువంటి చెట్టుని ఆయన కాటు వేశాట తక్షకుడు. చెట్టంతా భస్మమైపోయింది. ఈ కాశ్యపుడు ఏం చేశాడయ్యా అంటే, తాను మంత్రించినటువంటి జలాన్ని ఆ చెట్టు మీద బూడిద మీద ప్రోక్షిస్తే మళ్ళీ చిగురుటాకులతో ఆ చెట్టు లేచి నిల్చుంది. ఇది చూసేటప్పుడు ఇలా అయితే చాలా కష్టము అని చెప్పి ప్రాధేయపడి, నాయన పరీక్షిత్తుకి ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క శాపం ఉన్నది, బ్రహ్మశాపం ఉన్నది, కాబట్టి అతను మరణించాలి. ఆ కార్యం చేయడం కోసమే నేను వచ్చాను. నీకు కావలసినంత ధనాన్ని నేను ఇస్తాను, కాబట్టి ఈ కార్యక్రమం నుంచి నువ్వు విరమించుకో అని చెప్పి ఆశ పెట్టి అతనికి అనేకమైనటువంటి వస్తు సంభారాలు ధనాన్ని ఇచ్చేసి పంపించేశాడు. దానికి పర్యవసానంగా పరీక్షిత్తుగాస అక్కడ మరణించాడు. పరీక్షిత్తు ఎంత గొప్పవాడు తెలుసా అండి? కలిపురుషుణ్ణి కూడా శాసించగలిగినటువంటి వాడు. నేను ఉన్నంత వరకు కూడా ఈ రాజ్యంలో కలిప్రవేశం జరగడానికి వీల్లేదు అని కలిపురుషుణ్ణి కూడా శాసించినటువంటి వాడు. కాబట్టి అలాంటి పుణ్యాత్ముడు పోవడానికి కారణభూతుడు ఈ కాశ్యపుడు అయ్యాడు. కాబట్టి ఈ కాశ్యపుడు తన పాపాన్ని తాను పోగొట్టుకోవడం కోసం, ఈ ధనం కోసం కదా నేను ఈ పాపాన్ని ఆచరించింది, ఈ పాపం ఎలా పోతుందో అని ఆలోచించి ఈ స్వామి పుష్కరిణి దగ్గరికి వచ్చి తాను చేసుకున్నటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు అని చెప్పి మనకు క్షేత్ర మాహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. అందువల్ల తీర్థస్వామి సరస్నాథ జన అభీష్ట ప్రదాయినే శ్రీ వెంకటేశాయ నమః. ఎవరైతే వచ్చి స్నానం చేసి వస్తారో వారి కోరికలన్నీ కూడాను వారికి ఈడేరతాయి అని చెప్పి 56వ నామం యొక్క అంతరార్థం. ఇక 57వ నామం ధారికావాస స్కంధ అభీష్ట ప్రదాయినే శ్రీ వెంకటేశాయ నమః. దీనికి ఒక ఇతివృత్తాంతాన్ని చెబుతారండి పెద్దలు. కుమారధార అనేటువంటిది ఇక్కడ ఉన్నది కదా, ఆ ధారలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి కూడా కోరికలు నెరవేరతాయి. అదే సందర్భంలో ఆ కుమారధార దగ్గర కుమారస్వామి ఎప్పుడూ కూడా తపస్సు చేస్తూనే ఉంటాడట. అంటే ఈ కల్పం అయిపోయేంత వరకు కూడాను కుమారస్వామిని ఇక్కడే ఉండమని చెప్పి వెంకటేశ్వర స్వామి చెప్పినట్లుగా మనకు క్షేత్ర మహాత్మ్యం మార్కండేయ పురాణం తెలియజేస్తుంది. ఈ కుమారధారకు ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. ఒకానొక సందర్భంలో ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు తాను ఎన్నో దానాలు చేద్దాం అనుకున్నాడు, కానీ అతనికి దానం చేయడానికి ఇల్లు గడవడానికే కష్టం. ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాడు, కానీ అతని దగ్గర ధనం లేదు. చాలా వార్ధక్యం వచ్చేసింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తాను ఆచరించినటువంటి పుణ్యకర్మ ఏమీ కనపడకపోయేటప్పటికీ భయపడి, నేను జీవించి ఉంటే ఏమి ప్రయోజనము, ఒక్క ధార్మికమైనటువంటి కార్యక్రమం కూడా నేను చేయలేకపోయాను కదా, అలాంటప్పుడు నేను జీవించి ఉండి ప్రయోజనం ఏమిటి అని చెప్పి తన కుటుంబాన్ని అంతటినీ వదిలిపెట్టి ఈ వెంకటగిరిలోకి వచ్చి భృగుపతనము అనేటువంటి ఒక ప్రక్రియ. భృగుపతనము అంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆత్మహత్య మహాపాపం కదా, కానీ ఈ భృగుపతనము అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఏమిటంటే పంచభూతాలలో ఉండేటువంటి దేవతలందరికీ కూడాను, అయ్యా నేను ఏ ధర్మకార్యాన్ని చేయలేకపోయాను కాబట్టే నేను మరణిస్తున్నాను, ఈ జీవితం వ్యర్థం అని పెద్దగా కేకలు వేసి పెడబొబ్బలు పెట్టి ఏడ్చి తన బాధనంతా వెళ్ళగొక్కుకొని పర్వతాగ్రం నుంచి పడిపోవడాన్ని భృగుపతనము అని అంటారు. ఇదొక ప్రక్రియ. దీనికి కూడా పాపం వస్తుంది, కానీ అదొక ప్రక్రియ. ఈ కార్యక్రమాన్ని చేద్దాం అని చెప్పి ఆయన వచ్చాడు వెంకటగిరి సానువులకి. వస్తే ఆయన బాధను చూసినటువంటి వెంకటేశ్వర స్వామి కింద తాను ఉండి, ఆ పర్వత శిఖరానికి కింద తాను ఉండి, నువ్వు అక్కడి నుంచి దూకవద్దు, కిందికి దిగిరా, నీ అభీష్టాన్ని నేను నెరవేరుస్తాను అన్నట్ట. ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిగి వస్తే అతన్ని జాగ్రత్తగా చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి కుమారధార దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇక్కడ నువ్వు స్నానం ఆచరించు అన్నాడు. స్నానం చేసిన వెంటనే వార్ధక్యం పోయి అతనికి బాలత్వం వచ్చింది. అప్పుడు అన్నాడు కదా, చక్కగా నువ్వు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసుకో, నీకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని నేను ఇస్తున్నాను, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు నీవు నిర్వర్తించుకొని తరువాత నా సాయుధ్యానికి వచ్చి చేరు అని అంటే, ఆ బ్రాహ్మణోత్తముడు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అనేకమైన ధార్మిక కార్యక్రమాలు చేసి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు అని చెప్పి మార్కండేయ పురాణం
మనకు తెలియజేస్తుంది. వృద్ధుడిగా ఉన్నవాణ్ణి కుమారుడిగా చేసింది కాబట్టి దానికి కుమారధార అని పేరు వచ్చింది. అంతేకాకుండా కుమారస్వామి కూడా ఇక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రంలోనే ఆ కుమారధార దగ్గరే తపస్సు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి ఆయనకు ప్రత్యక్షమై ఈ ధారకు కుమారధార అనేటువంటి కుమారస్వామి ఇక్కడ తపస్సు చేశావు కాబట్టి కుమారస్వామిగా నువ్వు కుమారధార అనేటువంటి నామధేయం ఉంటుంది అని చెప్తూ దానికి ఒక ప్రత్యేకమైన కాలాన్ని కూడా నిర్దేశించారు. ఏమిటి అంటే మాఘమాసంలో మఘా నక్షత్రం అంటే పూర్ణిమ రోజు, మాఘ పూర్ణిమ రోజు కనుక ఎవరైతే స్నానం చేస్తారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి కుంభమాసే పౌర్ణమాస్యాం ప్రాదుర్భవ దినే హరేహే అంటే కుమారస్వామి తపస్సు చేసినప్పుడు ఎప్పుడు గోచరించాడండి అంటే ఆయన కుంభమాసంలో ఉండేటువంటి పౌర్ణమి రోజు ఆ కుమారస్వామికి గోచరించాడు కాబట్టి ఆ దినాన్ని గుర్తుపెట్టుకొని అప్పుడు ఆ రోజు ఎవరైతే అక్కడ స్నానం చేస్తారో వారికి అనేకమైన పుణ్యాలు లభిస్తాయి అని కులకోటిం సముద్ధరేత్ అంటే తమ కులాన్ని అంతటినీ కూడా వారు ఉద్ధరిస్తారు అని చెప్పి ఈ నామం ద్వారా తెలియజేయడం జరిగింది. కుమార ధారికావాస స్కంధాభీష్ట ప్రదాయినే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం 57వ నామం. ఇక 58వ నామం జానుదగ్ధ సముద్భూత పోత్రినే నమః. జానుదగ్న సముద్భూత మోకాళ్ళ దగ్గర నుంచి ఉద్భవించినటువంటి వరాహ రూపి అయినటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అని ఈ నామానికి ఉండేటువంటి ఒక అర్థము. దీనికి ఒక ఇతివృత్తాంతం ఉందండి మనకు పద్మపురాణంలో వరాహ పురాణంలో తెలియజేయడం జరిగింది. 2 వృత్తాంతాలు దీనిలో తెలియజేయడం జరుగుతుంది. రంగదాసు అనేటువంటి ఒకానొక గొప్ప వ్యక్తి పాండ్య దేశం నుంచి వచ్చాడు. బాలుడు, అతను చాలా చిన్న పిల్లవాడు. పాండ్య దేశం నుంచి వచ్చి వెంకటాచలాన్ని సేవించుకుందామని వచ్చాడు. ఆ సందర్భంలో ఇంతమంది జనం లేవు కాబట్టి అడవులలోనే స్వామి ఉండేవాడు. అప్పుడు ఇంత వైభవం అంతా లేదు కాబట్టి సేవించుకోవడానికి వచ్చాడు. చూసిన వెంటనే ఇక్కడ ఏదో తాను సేవ చెయ్యాలి, ఏదో కైంకర్యం చెయ్యాలి అని నిర్ణయించుకొని తాను పుష్ప కైంకర్యం చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నట్ట. ఇక్కడ ఉండేటువంటి కోనేరు దగ్గర ఒక వనాన్ని తానే ఏర్పాటు చేసి రోజు కూడా దాంట్లో వచ్చేటువంటి పూలనన్నీ కూడా తాను సంగ్రహించి మాలలు కట్టి స్వామికి సమర్పిస్తూ ఉండేటువంటి వాడు ఈ రంగదాసు అనేటువంటి వాడు. క్రమంగా ఈ బాలుడు కాస్త 70 ఏళ్ల వయస్సు వచ్చేటువంటి వాడయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో ఇక్కడ దేవతలంతా సంచరించేటువంటి క్షేత్రం కదా, తాను ఆ తోటకి ప్రవేశిస్తూ ఉండేటువంటి సందర్భంలో సరస్సులో ఒక గంధర్వుడు అనేకమైనటువంటి స్త్రీలతో అనేకమైన భోగాలు అనుభవించడాన్ని చూసి మనస్సు కాస్త కొంచెం చంచలమైంది. కానీ మనస్సు దిడవుపరుచుకొని ఆ భావం తప్పు అని తాను నిర్ణయించుకొని మళ్ళీ తాను స్నానం చేసి పవిత్రంగా ఆ పూలన్నీ తాను గ్రహించి తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పించాడు. స్వామి అన్నాడు కదా, ఏమిటయ్యా ఈరోజు ఇంత దిగాలుగా ఉన్నావు అంటే ఏమీ మాట్లాడలేకపోయాడు ఆయన. అప్పుడు అన్నాడు కదా, నువ్వు బాధపడేది ఎందుకు, సహజంగా శరీరానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. సరే, నీకు ఇంకో జన్మను ఇస్తాను, రాజుగా నువ్వు జన్మిస్తావు, అనేకమైనటువంటి భోగభాగ్యాలు నువ్వు అనుభవించి నా సాయుధ్యానికి నువ్వు చేరతావు అని రంగదాసుడికి ఆయన అభయాన్ని ఇవ్వడం వల్ల ఆ రంగదాసు అనేటువంటి వాడే తరువాతి కాలంలో తొండమాన్ చక్రవర్తిగా అవతరించాడు అని మనకు పద్మపురాణం వరాహపురాణం తెలియజేస్తుంది. అలాంటి ఆ తొండమాన్ చక్రవర్తి పాలించేటువంటి కాలంలో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక వ్యాధుడు ఉండేవాడు ఈ క్షేత్రంలో. అతను పెరుమాళ్ మనం చెప్పాం కదా, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అతను ఒక వేటగాడు, అతని పేరు వసువు. అతను ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూడాను ఇక్కడ వ్యవసాయం చేసుకుని ఈ పర్వత సానువుల్లోనే ఇక్కడ పండినటువంటి ధాన్యాన్నంతా తాను గ్రహించి ఆ ధాన్యాన్ని తాను వండి ఆహారంగా వండి దాంట్లో ఇక్కడ ఉండేటువంటి అడవి తేనెను కలిపి స్వామికి నివేదించి తద్వారా ఆ ప్రసాదాన్ని ఆయన తీసుకుంటూ ఉండేవాట ఈ వసువు అనేటువంటి వాడు. ఇతనికి వీరుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. అతను కూడా చాలా భక్తి కలిగినటువంటి వాడు. పరమాత్మ అంటే ఎంత భక్తి అంటే ఇతని తండ్రి గనక లేకపోతే అతను కూడా ఆ ఆహారాన్ని తాను వండి పరమాత్మకు నివేదించకపోతే గాని తినేటువంటి వాడు కాదు, అంత భక్తి కలిగినటువంటి వాడు. ఇదిలా ఉండగా ఒకానొక సందర్భంలో వరాహస్వామి
ఈ వసువు అనేటువంటి వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి పొలానికి వచ్చి రాత్రంతా గందరగోళంగా సంచరించి అక్కడ ఉండేటువంటి ఆ ధాన్యాన్నంతా చల్లాచెదురు చేసి తినేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా ఉంటూ ఉంటే ఒకానొక సందర్భంలో ఈ వసువు అనేటువంటి వాడు ఈ అడవి పందిని వెంటాడి వెంటాడి వెళితే ఒక పుట్టలోకి వెళ్ళి దాక్కుందది. ఆ పుట్టని తవ్వుదామని చూసేటప్పటికీ నిర్ఘాంతపోయి మూర్ఛపోయి పడిపోయాడు ఆయన. వెంటనే ఈ వసువు అనేటువంటి వాడు కుమారుడు వీరుడు అనేటువంటి వాడు వెళ్ళి అనేకమైన స్తోత్రాలు చేసి ఆ స్వామిని ప్రసన్నం చేసుకుంటే, నేను ఈ పుట్టలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీరు వెళ్ళి చక్రవర్తికి తెలియజేయండి, ఆయన వచ్చి నన్ను సందర్శించాలి అంటే వెంటనే ఈ వసువు అనేటువంటి వేటగాడు వెళ్ళి తొండమాన్ చక్రవర్తికి ఆ విషయాన్ని నివేదించి తొండమాన్ చక్రవర్తిని కూడా తీసుకుని వచ్చి ఈ పుట్టలో స్వామి ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే ఆ పుట్టని ఎలా తవ్వాలి, గుణపాలతో తవ్వకూడదు, ఆయన ఒక విధిని చెప్పాడు. ఏ విధి ప్రకారం ఆ పుట్టని మనం కరిగించాలి అంటే, నల్లని ఆవుల యొక్క పాలు తీసుకుని వచ్చి ధారగా దాని మీద స్రవింపజేసి ఆ పుట్టని మనం మొత్తం కరిగింపజేయాలి, కరిగిస్తే ఆ స్వామి యొక్క సందర్శనం జరుగుతుంది అని చెప్పి ఆ స్వామే చెప్పడం వల్ల నల్లని ఆవుల్ని తీసుకుని వచ్చి అదంతా కరిగిస్తూ ఉన్నారు. పుట్ట కరుగుతూ ఉంది. కేవలం వరాహస్వామి మోకాళ్ల వరకు మాత్రమే దర్శనమిచ్చాడు. తర్వాత అక్కడ పాలు కూడా ఆగిపోయాయి రావడం. మళ్ళీ వేరే ఆవుల్ని తెప్పించి ఎంత ప్రయత్నం చేసినా కూడాను ఆ పుట్ట కరగడల్లా. దానికి అంటాడు కదా, రాజన్ అలమలం వ్యర్థ ప్రయత్నేనాతి భూయస ఏతావాంస్తవ దృశ్యోహం తతథో నృపాధిప. ఓ రాజా, నేను ఇంతవరకు మాత్రమే నీకు దర్శనాన్ని ఇవ్వాలి అని అనుకున్నాను కాబట్టి, అంటే మోకాళ్ళ వరకు మాత్రమే నేను కనిపిస్తాను, నీకు ఇంతవరకు మాత్రమే దర్శనాన్ని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను దర్శించావు కదా, ఇదే విధముగా నువ్వు ఒక శిలను తీసుకుని వచ్చి చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠ చేయి, ఇక్కడ వరాహస్వామి ఉన్నాడు అనేటువంటి దాన్ని నిర్ధారణ చేసి ఇక్కడ నన్ను ప్రతిష్ఠ చేసి, పక్కనే ఇంకో పుట్ట కూడా ఉంది, అక్కడ వెంకటేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఒక గొప్ప ఆలయాన్ని నువ్వు కట్టించు, ఈ దేవాలయాన్ని నిర్మించు, అక్కడ కూడా దేవాలయాన్ని నిర్మించు అని చెప్పడం వల్ల ఆ వరాహస్వామి తాను మోకాళ్ల లోతులో మాత్రమే తాను కనిపించడం వల్ల జానుదగ్న సముద్భూత పోత్రిణే నమః అంట. మోకాళ్ల వరకు ఉద్భవించిన, మోకాళ్ల దగ్గర నుంచి పైన వరకు ఉద్భవించినటువంటి జానుదగ్న సముద్భూత పోత్రిణే నమః, వరాహ రూపి అయినటువంటి ఆ స్వామి అయినటువంటి వెంకటేశ్వరునికి నమస్కారము అని చెప్పి ఈ నామం ద్వారా మనకు తెలుస్తున్నది. తర్వాత ఆ తొండమాన్ చక్రవర్తే ఈ క్షేత్రానికి ఎన్నో వైభవాలు చేశాడు, ఈ క్షేత్రానికి ఎన్నో రకాలుగా సేవలు చేశాడు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. కుమారస్వామి ఈ క్షేత్రానికి వచ్చి ప్రార్థించినటువంటి సందర్భంలో కూడాను ఆ స్వామి మోకాళ్ళ దగ్గర నుంచే సందర్శనాన్ని ఇచ్చాట. ఆ విషయాన్ని తెలియజేస్తారు. స్కంధేన ఆరాధ్యమానంతం త్రిసంధ్యం పురుషోత్తమం వల్మీకగూఢ పాదాబ్జం ఆజాను పురుషోత్తమం. వల్మీకగూఢ పాదాబ్జం అంటే ఆ పుట్టలో దాక్కున్నటువంటి వాడు, ఆ పుట్టలో మోకాళ్ళ దగ్గర నుంచి పై వరకు దర్శనం కనిపిస్తోంది కానీ మోకాళ్ళ కిందకి మాత్రం దర్శనం కనిపించడం లేదు. అదే విధముగా స్కందుడికి అంటే కుమారస్వామికి కూడా దర్శనాన్ని కలుగజేసినటువంటి వాడు. తతో దృష్ట్వా ముదాదేవం ప్రణేమతు ఉభావపి. వెంటనే వాడు నమస్కారం చేసి ఈ ఎవరైతే ఈ తొండమాన్ చక్రవర్తి ఉన్నాడో అతను, తరువాత ఈ వసువు అనేటువంటి వాడు నమస్కారాన్ని చేసి అత్యంత వైభవంగా ఇక్కడ దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు అనేటువంటి విషయం మనకు ఈ నామం ద్వారా తెలియజేస్తోంది. జానుదగ్న సముద్భూత పోత్రిణే నమః అనేటువంటి నామం. ఇక తరువాతి నామం 59వ నామం ఓం కూర్మమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. కూర్మమూర్తిగా ఉండేటువంటి శ్రీనివాసునికి నమస్కారము. ఏమిటంటే ఇక్కడ కూర్మమూర్తి యొక్క గొప్పతనము అంటే, మనకు 2 ఉపకార అవతారాలు ఉన్నాయండి. చాలా గొప్ప అవతారాలు మనకు. అన్ని అవతారాలు ఉపకారాన్ని చేసేవే అయినా ఎవ్వరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా మనకు ఉపకారం చేసేటువంటి అవతారాలు 2. ఏమిటి అవి అంటే, వరాహావతారం. వరాహావతారంలో ఆయన ఈ సముద్రం నుంచి భూమిని ఉద్ధరించాడు కాబట్టి ఒక గొప్ప ఉపకారం చేసినట్టు. ఆయన ఆదివరాహము అంటాం కదా, ఈ భూమిని తాను ఎవరు అడగకుండానే వచ్చి ఉద్ధరించాడు.
ఉద్ధరించి ఇక్కడ సృష్టి జరగడానికి కారణమైంది కాబట్టి ఆయన ఆదివరాహుడు. తర్వాత ఈ భూమి అంతా ఉద్ధరించిన తర్వాత దేని మీద ఉంచాలి అంటే కూర్మమూర్తిగా ఉండి ఆయన భూమిని భరిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా కూర్మమూర్తిగా భూమిని భరిస్తూనే ఉంటాడు. మనకు ఒక అనుమానం వస్తుంది, మందర పర్వతాన్ని చిలికేటప్పుడు కూడా ఆయన కూర్మమూర్తిగా ఉన్నాడు కదా అంటే ఆ సమయానికి వచ్చి అక్కడ సహాయం చేసి వెళ్ళిపోయాడే తప్ప అక్కడ లేడు. కానీ ఇప్పటికీ కూడా ఈ భూమిని భరించేటువంటి వాడు ఎవడయ్యా అంటే కూర్మమూర్తే. ఎవరు ప్రార్థించారండి? ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి, ఈ భూమిని ఉద్ధరించండి అని ఎవరైనా చెప్పారా? లేదు లేదు. సృష్టి సజావుగా సాగాలి కాబట్టి భూభరణ భారాన్ని అంతటినీ కూడాను తన భుజస్కంధాల మీదే వేసుకొని ఎల్లప్పుడూ దాన్ని భరించేటువంటి వాడు కాబట్టి ఆ కృతజ్ఞతను వాళ్ళు గుర్తు చేసుకుంటూ కూర్మమూర్తయే శ్రీ వెంకటేశాయ నమః, కూర్మమూర్తి ఆది కూర్మమూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వరునికి నమస్కారము అని చెప్పి నిరాధారే జగత్యస్మిన్ నిరాళంబే చరాచరే ఆధార కూర్మరూపే త్వం పురుషోత్తమ తిష్టసి. ఓ పురుషోత్తమ, కూర్మమూర్తిగా ఆధారం లేనటువంటి ఈ భూమిని నీ భుజస్కంధాలపై ఉంచుకొని నిరాళంబే చరాచరే ఆధార కూర్మరూపేత్వం, ఆధారంగా ఉండేటువంటి కూర్మరూపాన్ని ధరించినటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని చెప్పి ఇక్కడ ఆ కూర్మమూర్తే వెంకటేశ్వరుడుగా ఇక్కడ అవతరించాడు అని చెప్పి మనకు 59వ నామం ద్వారా కూర్మమూర్తయే శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామం మనకు తెలియజేస్తుంది. ఇక ఈ నామవైభవాన్ని మనం పక్కకు పెట్టి ఇవాల్టి ధనుర్మాస అధిదేవత అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను భీష్ముడు చేసుకున్నటువంటి స్థుతి ద్వారా మనం ప్రార్థిద్దాము. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను తమ మనస్సులో లగ్నం చేసుకుంటూ ఈ విధంగా మేము ఉచ్చరించినట్టుగా ఉచ్చరించండి. భీష్మ ఉవాచ తే పురాథ దివం సర్వం ప్రాప్త రాజన్మహాసురే ప్రచ్ఛాద్యాథ దివం సర్వం చేరతుర్మధుకైటభౌ సర్వమేకార్ణవం లోకం యోద్ధుకామౌ సునిర్భయౌ తౌ గతా వసురౌ దృష్ట్వా బ్రహ్మా లోకపితామహః ఏకార్ణవాంబు నిచయే తత్రైవాంతరధీయత సపత్మే పద్మనాభస్య నాభిదేశాత్ సముత్థితే ఆసీదాదౌ స్వయం జన్మ తత్పంకజమపంకజం పూజయామాస వసతిం బ్రహ్మాలోకపితామహః తావుభౌ జలగర్భస్థౌ నారాయణ చతుర్ముఖౌ బహూన్ వర్షాయుతానప్సు శయానౌ న చ కంపతుః అథ దీర్ఘస్య కాలస్య తావుభౌ మధుకైటభౌ ఆజగ్మతుస్థౌ తందేశం యత్ర బ్రహ్మా వ్యవస్థితః తౌ దృష్ట్వా లోకనాథస్తు
దృష్ట్వా లోకనాథస్థు కోపాత్ సంరక్తలోచనః సంరక్తలోచనః ఉత్పపాతాథ శయనాత్ ఉత్పపాతాదశయనాత్ పద్మనాభో మహాద్యుతిః పద్మనాభో మహాద్యుతిః తద్యుద్ధమభవద్ఘోరం తతయుద్మద్భవద్ఘోరం తయోస్తస్య చ వై తదా తయోస్తస్య చ వై తదా న చ తావసురౌ యుద్ధే న చ తావసురౌ యుద్ధే తదాశ్రమమవాపతుః తదాశ్రమమవాపతుః అథ దీర్ఘస్య కాలస్య అదీర్ఘస్య కాలస్య తే దైత్యో యుద్ధదుర్మదౌ తేదత్తో యుద్ధదుర్మదౌ ఊచతుః ప్రీతమనసా ఓచతో ప్రీతమనసా దేవన్నారాయణం ప్రభుం దేవన్నారాయణం ప్రభుం ప్రీతౌ స్వస్తవ యుద్ధేన ప్రీతౌ స్వస్తవ యుద్ధేన శ్లాఘ్యస్త్వం మృత్యురామయోః శ్లాఘ్యస్త్వం మృత్యురామయోః ఆవాంఛి నయత్రోర్వీ ఆవాంఛి నయత్రోర్వీ సలిలేన పరిప్లుతా సలిలేన పరిప్లుతా అతే చ తవ పుత్రత్వం అతే చ తవ పుత్రత్వం ప్రాప్నుయావసురోత్తమా ప్రాప్నుయావసురోత్తమా యో హ్యావాంయుధి నిర్జేత హ్యావాంయుధి నిర్జేత తస్యావాం విహితౌ సుతౌ తస్యావాం సుతౌ తయోః సవచనం శ్రుత్వా తయోః సవచనం శ్రుత్వా తదా నారాయణః ప్రభుః తదా నారాయణః ప్రభుః తౌ ప్రగృహ్య మృధే దైత్యౌ తౌ ప్రగృహ్య మృధే దైత్యౌ దోర్భ్యాంతౌ సమపీడయత్ దోర్భ్యాంతౌ సమపీడయత్ ఊరుభ్యాన్నిధనం చక్రే ఊరుభ్యాన్నిధనం చక్రే తావుభౌ మధుకైటభౌ తావుభౌ మధుకైటభౌ తౌ హతౌ చాప్లుతౌ తోజే చాప్లుతౌ తోజే వపుర్భ్యాంయేకతాంగతౌ వపుర్భ్యాంయేకతాంగతౌ ఇది శ్రీ మహాభారతే శ్రీమహాభారతే సభాపర్వణి సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి అగాభిహరణ పర్వణి భీష్మవాక్యే భీష్మవాక్యే అష్టాత్రింశేऽధ్యాయే అష్టాంత్రింశేऽధ్యాయే త్రయోదశ శ్లోకాః త్రయోదశ శ్లోకః భీష్ముడు శిశుపాలుడికి ఎన్నో రకాలుగా నచ్చ చెబుతూ ఉండేటువంటి సందర్భంలో ఆయన పరాత్పరుడు కృష్ణ పరమాత్మ ఈ సృష్టి అంతటికీ కారణమైనటువంటి వాడు అతనే అని చెబుతూ మధుకైటభ సంహారాన్ని గురించి కూడా చెబుతూ ఉన్నాడు. ఈ మధుకైటభులు యుద్ధ సన్నద్ధులై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి కోపాన్ని తెప్పించడం వల్ల తౌ దృష్ట్వా లోకనాథస్తు కోపాత్ సంరక్తలోచనః ఉత్పపాథాత శయనాత్ పద్మనాభో మహాద్యుతి. అంటే తాను శయనించి ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఎప్పుడైతే సృష్టికి వీరు అడ్డుగా ఉన్నారో కోపంతో వారిని సంహరించాలి అని అనుకున్నాడు. గొప్ప యుద్ధం జరిగింది. గొప్ప యుద్ధం జరుగుతూ ఉంటే ఊచతు ప్రీతమనసాదేవన్నారాయణం ప్రభుం. వాళ్ళకి అహంకారం బాగా ఎక్కువైపోయింది. అంటే మనల్ని ఎవరూ జయించలేరు అనేటువంటి అహంకారంతో నీకు మేము వరాన్ని ఇస్తూ ఉన్నాము, మేము నీ యుద్ధానికి చాలా సంతోషపడ్డాము, కాబట్టి ఆవాంజిహి నయత్రోర్వి శరీరేణ పరిప్లుత, మమ్మల్ని నువ్వు సంహరించవచ్చు, కానీ ఎక్కడైతే భూమి లేదో అక్కడ నువ్వు సంహరించాలి. హతేచతవ పుత్రత్వం ప్రాప్నుయావ సురోత్తమ, మేము చనిపోయి నీకు పుత్రులుగా మేము చెప్పబడతాము. ఏ విధముగా అయితే బ్రహ్మకు వైభవం కలిగి ఉన్నాడో బ్రహ్మ, అదే విధముగా మేము కూడా నీకు పుత్రులుగా కీర్తింపబడతాము అని చెప్పడం వల్ల తయోస్సవచనం శ్రుత్వా తదా నారాయణః ప్రభుః తౌ ప్రగృహ్య మృధే దైత్యౌ దౌర్భ్యాంతౌ సమపీడయత్. ఆ రాక్షసుల్ని మధువు కైటభుడు అనేటువంటి ఆ రాక్షసుల్ని ఇద్దరినీ కూడా ఊరుభ్యాన్ నిధనం చక్రే తన తొడల మీద తాను ఉంచుకొని
దోర్భ్యాంతౌ సమపీడయత్, తన భుజాల రెండింటిలో ఇటువైపు ఒకళ్ళని పెట్టుకొని వాళ్ళని గట్టిగా నలిపి సంహరించాట. ఊరుభ్యాన్ నిధనంచక్రే తావుభౌ మధుకైటభౌ తౌహతౌ చాప్లుదౌతో ఏ వపుర్భ్యాం ఏకతాంగతౌ అని చెప్పి ఈ విధముగా ఆ మధుకైటభ సంహారాన్ని చేసినటువంటి వాడు కూడా ఈ కృష్ణ పరమాత్మే. ఇతనితో నువ్వు పంతానికి వెళ్ళొద్దు, అగ్రతాంబూలాన్ని ఇవ్వడానికి ఇతడు సర్వసమర్థుడు అని చెప్పి అర్థమయ్యే రీతిలో ఎన్నో రకాలుగా బోధిస్తూ ఉన్నాడు భీష్మ పితామహుడు శిశుపాలుడికి. అలాంటి భగవన్ వైభవాన్ని మనం ఇవాళ ఈ 13 శ్లోకాల ద్వారా మనం తెలుసుకున్నాం. మనం ధన్యులం. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.